సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. సొంత గడ్డపై టీమిండియా అలా ఓటమి పాలవ్వడంతో ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. దాంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై ఘోరంగా విమర్శలు చేశారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, సీనియర్ ప్లేయర్స్, క్రికెట్ నిపుణులు అందరూ కూడా గంభీర్ కోచింగ్ స్టైల్ని విమర్శించారు. సరిగ్గా అప్పుడే ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని పార్థ్ జిందల్ కూడా సోషల్ మీడియాలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సొంత గడ్డపై ఎంతో దారుణంగా ఓడిపోయాం, రెడ్ బాల్ స్పెషలిస్టులను ఎంపిక చేయకపోతే ఇదే జరుగుతుంది. ఇప్పుడు భారత టెస్ట్ క్రికెట్కు రెడ్ బాల్ స్పెషలిస్ట్ కోచ్ను నియమించే సమయం వచ్చిందని పార్థ్ జిందల్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ గంభీర్ను ఉద్దేశించి చేసిందేనని అందరూ అనుకున్నారు. సఫారీలతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ సొంతం చేసుకుంది. దాంతో పార్థ్ జిందల్కు గౌతమ్ గంభీర్ కూడా ఇండైరెక్ట్గా ఒక సలహా ఇచ్చారు. క్రికెట్కు బయట చాలామంది ఉన్నారు. జట్టును నిర్మించడానికి ఎంతో కృషి, అంకిత భావం అవసరమో వారికి అర్థం కాదు. ముఖ్యంగా స్ప్లిట్ కోచింగ్ గురించి మాట్లాడే హక్కు వాళ్లకుందని నేను అనుకోవట్లేదు. నేను వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోతే వాళ్ళు నా విషయాలలో జోక్యం చేసుకునే హక్కు లేదు. ఒక ఐపీఎల్ జట్టు యజమాని తన పని తాను చేసుకుపోవాలి, ఒక కోచ్ తన పని తాను చేసుకొని వెళ్ళాలి అంటూ గంభీర్ మండిపడ్డారు. ఇక వీళ్ళ కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. Taste the Daily.